అది మన స్వభావం మనం తెచ్చుకోవాలి. అది ఆ స్వభావం మనం తెచ్చుకోవాలి. ఏ స్వభావం తెచ్చుకోవాలి? దేవుని స్వభావంలో మారాలి. దేవుని స్వభావంలో మారితేనే దేవుళ్ళగా కనిపించుకుంటాము. స్వరూపం దేవుడిదే, స్వభావము దేవునిది కాదు. ఎందుకు కాదంటే అప్పటికే భూమి మీద ఒకడు ఏలుబడి చేస్తున్నాడు. ఏమండి? వాడు ఒకప్పుడు దేవదూత, దేవతలందరిలో ప్రధానుడు, ఆరాధన చేయించేటటువంటి ఆరాధన చేయించే ఆరాధనకర్త. వాడి పేరే లూసిఫర్. ఓ తేజ నక్షత్రం అంటారు వాడిని. వాడి పేరు తెలియదు, పేరు రాయబడలే ఇక్కడ. గాబ్రియల్ దూత పేరు రాశారు, మిఖాయేలు పేరు రాశాడు, కొంతమంది దేవదూతల పేరు రాశారు, కానీ వాడి పేరు రాయబడలే. వాడు బిరుదు మాత్రం రాశాడు. ఏంటది బిరుదు? ఓ లూసిఫర్, ఓ తేజ నక్షత్రమా, వెక్కువ చుక్క వెట్లు ఆకాశం పడితివి, నేల మట్టి వరకు నిలబడి నీవు జనం పడగొట్టి నీవు నేల మట్టి వరకు ఎలా పడ్డావు. చూడండి యెషయా గ్రంథం 14:12 వచ్చును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క నీవెట్లో ఆకాశం పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టి వరకు నువ్వు ఎట్లా నరకబడితివి, నేల మట్టి వరకు నువ్వు ఎట్లా నరకబడ్డావు. ఏమండి? దేవునికి తర్వాత స్థానంలో ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? దేవునికి పైగా నా సింహాసనాన్ని, తర్వాత చదవాలి, నేను ఆకాశం ఎక్కబోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం చించుకుందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటువి కదా. చాలండి. ఇక్కడ ఏమనుకున్నాడు లూసిఫరు? ఒక దేవదూత, దేవుని సర్వెంట్ అయినటువంటి ఒక దూత, దేవుని సర్వెంట్ అయినటువంటి దూత ఏమనుకున్నాడు? దేవుని కన్నా పైన అయిపోతా, నేనే దేవుణ్ణి అయిపోతా, దేవుని కింద పడేసేసి నేనే దేవుణ్ణి అయిపోతా అని కొంతమంది దేవతలు సమకూర్చుకున్నాడు. ఆ మాట అనుకున్నాడంటే ఆయన సపోర్టర్స్ ఉన్నారు లెక్క. అక్కడ ఆయనకి సపోర్టర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఏమండి? ఎంతమంది ఉన్నారు సపోర్టర్స్? ఎంతమంది ఉన్నారు? ఉదయకాలం చెప్పా. ఎంతమంది ఉన్నారు వాళ్ళ సపోర్టర్స్? 33,33,33,333 మంది ఉన్నారు సపోర్టర్స్. ఆ సపోర్టర్ బట్టి ఈయనేమనుకున్నాడు? దేవుని పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుందని వారి మద్దతుని పలికించుకొని ఆయన అనుకున్నాడు. అది దేవుడు చూశాడు, తన హృదయంలో అనుకున్నాడు అంతే. సీక్రెట్గా ఎలక్షన్స్ మొదలెట్టాడు. ఎంతమంది నా దగ్గర నా తరపున ఉన్నారు అనేది సీక్రెట్గా ఎలక్షన్ చేశాడు. 33 కోట్ల మంది వచ్చారు. ఓకే రైట్, నేను తిరుగుబాటు చేయొచ్చు దేవుని మీద అనుకున్నాడు. తిరుగుబాటు చేశాడు, తిరుగుబాటు చేయాలనుకున్నాడు. అది ప్రభు గ్రహించి వెంటనే నేలమట్టి వరకు నరికేశాడు. ఏమండి? సో నేలమట్టి వరకు నరకబడినటువంటి ఆ తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి సాతాను భూమి మీదకి వచ్చిన తర్వాత, నేలమట్టి, నేల ఎక్కడుంది? నేల ఎక్కడ ఉందండి? భూమిగా. భూమి మీద పడేసినప్పుడు వాడు దేవుడు చేసుకున్నాడు కదా, ఒక మనిషిని దేవుని చేసుకున్నాడు కదా, దేవుని స్వరూపంలో చేసుకున్నాడు కదా, ఇష్టంగా చేసుకున్నాడు కదా. ఆ మనుషుని ఎలాగైనా పాడు చేయాలని వాళ్ళ స్వభావాన్ని మనుషులు పెట్టాడు. ఎవరి స్వభావము? సాతాను స్వభావాన్ని మనుషులు పెట్టాడు. తేజ నక్షత్రం అని బిరుదు కలిగినటువంటి స్వభావం ఎట్లాంటిది? తిరుగుబాటు స్వభావం. ఆ తిరుగుబాటు స్వభావాన్ని మనుషుల్లో పెట్టారు. అందుకే నీకు నాకు ఆ తిరుగుబాటు స్వభావం ఉంది, ఆ పాపం స్వభావం ఉంది, ఆ యొక్క మోసకరమైన స్వభావం ఉంది, ఆ తప్పు చేసే స్వభావం ఉంది. ఎందుకంటే వాడు చేసే తప్పు అదే చేశాడు. తప్పు చేశాడు, మోసం చేశాడు. ఏమండి? అన్ని విధాలా దేవుని తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. ఆ బుద్ధులన్నీ మన మీద బలవంతంగా రుద్దుతూ వచ్చాడు. ఇప్పుడు చిన్న బిడ్డను పట్టుకొని అరే మట్టి తిన్నానుకో లేదు అంటాడు. వాడు ఎవరికి నేర్పించాడు అబద్ధం? ఎవరు నేర్పించారండి అబద్ధం? ఎవరు నేర్పించాడు? పుట్టుకతోనే జన్మ కర్మ పాపంతో పుడతాం. ఎలా పుడతారండి? జన్మ కర్మ పాపములు ఉన్నాయి. ఆ కర్మ పాపం ద్వారా వచ్చేది ఈ చిన్న బిడ్డగా అబద్ధం చెప్పేది. ఆ కర్మ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చింది. లాస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? ఆదాం దగ్గర పోయాడు. అంటే ఆ స్వభావం అంతటిని తీసుకొచ్చి ఆ చిన్న బిడ్డ లోనికి పెట్టేశాడు ఆల్రెడీ.
అందుకే బైబిల్ చెప్తుంది నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు. చూడండి రోమపత్రిక, మన అసలు పాయింట్లోకి వచ్చాం. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు, దేవుని ఎదుకువాడెవడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయవాడు లేడు, మేలు చేయవాడు ఎవరు లేడు, లేడు, ఒక్కడు కూడా లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, వాడు గొంతుక తెరిసిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్పమున్నది, వాళ్ళ పెదవుల కింద సర్పం ఉంది, అంటే విషం కక్కుతూ ఉంటారు ఎప్పుడు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, వారి మార్గం ఉన్నాయి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కనుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవు శిక్షకు పాత్ర మగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. చాలా ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మనం ధ్యానిద్దాం. మనిషి యొక్క స్థితిగతి ఏంటి అనేది ఇక్కడ రాయబడింది, స్పష్టంగా రాయబడింది. మనం చాలా మంది అంటారు, అంటే నీతివంతుడు ఎవరున్నారన్నా, నీతివంతుడు ఎవరున్నారు, నీతికుంటే రోజులు గడవవు. నీతివంతుడు నీతిగా ఉంటే రోజులు గడవు, యథార్థవాది లోక విరోధి అన్నట్టు. యథార్థంగా ఉంటే అవ్వదు. మోసం చేస్తేనే ఈ రోజులో బ్రతకగలము, మోసం చేస్తేనే ఎవరైనా పక్కోడు మోసం చేస్తేనే మనం బ్రతకగలం అనేటువంటి స్థితి. ఎవరి స్థితి ఇది? సాతానుడి స్థితి, తిరుగుబాటు స్వభావం కలిగిన స్థితి.